లేనోడి చొక్క చినిగితే పేదరికం, ఉన్నోడి ప్యాంటు చినిగితే ఫ్యాషన్. అంతే ఈ డబ్బుల ప్రపంచంలో. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి, గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. మోసం చేయకూడదు అనేది మంచి ఆలోచన, మోసపోకూడదు అనేది తెలివైన ఆలోచన. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించే వాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు. నేనెందుకు ఓడిపోతున్నానని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం: ఎండ, వాన, కాలరాత్రి, కఠినమైన పరిస్థితిని ఏదైనా సరే నేనెప్పుడు నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడు ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు. సంతోషాల కోసం మనిషితో ఆడుకోకండి, అంతే కానీ నమ్మించి మనసుతో ఆడుకోకండి. నిన్ను నమ్మిన మనిషి మనసుతో ఆడుకోవద్దు. నీవు ఏ దిక్కుకు తిరిగినా సరే కుల వ్యవస్థ దారికడ్డంగా నిలబడే పేనుభూతం. ఈ భూతాన్ని చంపిపారవేస్తే తప్ప నీవు రాజకీయ సంస్కారానికి, ఆర్థిక సంస్కారానికి సాధించలేవు అన్నాడు అంబేద్కర్. ఓ అబ్బాయి కోసం అమ్మాయి ఏడుస్తుంది అంటే ఆ అబ్బాయి ఎంతో లక్కీ అని అర్థం. అంతా బాగానే ఉంది అనుకునేలోపు క్షణాల్లో జీవితం మారిపోతుంది. బహుశా ఆనందానికి ఆయువు తక్కువ కాబోలు. బంగారు జింక భూమిపై లేదని రాముడంతటి వాడికి తెలియదా? చెడు కాలం వచ్చినప్పుడు ఎంత గొప్పవాడికి కూడా మతి భ్రమిస్తుంది. అందరూ నా వాళ్ళు అనుకుంటాం, కానీ రోజు రోజుకి తెలుస్తుంది ఎవరు ఎలాంటి వారు అని. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వారిది. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, చెడు ఆలోచనలు కొత్త రూల్స్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం. నీళ్లలో దిగి వాటి స్వచ్ఛతను వెతకాలి అనుకుంటే అది మూర్ఖత్వమే. నీళ్లు మంచివే, అందులో కలిసే ఎన్నో వ్యర్థ పదార్థాలు నీటిని పాడు చేస్తాయి. నీ జీవన ప్రయాణంలో నిన్ను కలిసే వారెవరు అనుకోకుండా కలవరు. ఆ భగవంతుడు పతాకం ప్రకారం కలుస్తారు. కారణం నీకు ఒక్కొక్కటిగా అర్థమవుతుంటాయి. ఒకరు నిన్ను బలంగా తయారు చేస్తారు, ఇంకొకరు నిన్ను బలహీనత పరుస్తారు. కొంతమంది నిన్ను ప్రేమిస్తారు, కొందరు ద్వేషిస్తారు. నీతో ఉండేవారు ఉంటారు, పోయేవారు పోతారు. వీటిలో దేన్ని నువ్వు కాదనటానికి నీ చేతిలో ఏమీ లేదు. అంతం తెలియని, ఆరంభం తెలియని అద్భుత మాయాజాలం మనిషి జీవితం. ఆపద వచ్చినప్పుడు తోడుగా ఉండే ప్రతి ఒక్కరూ మన ఆత్మీయులే. ధనవంతురాలైన ఒక ఆమె బట్టల షాపుకు వెళ్ళింది. బాబు, తక్కువ ధరలో ఉన్న చీరలు ఉంటే చూపించు, రేపు నా కొడుకు పెళ్ళికి పని మనుషులకు ఇవ్వాలి. కొద్దిసేపటి తర్వాత పని మనిషి అదే బట్టల షాపుకు వెళ్ళింది. బాబు, మంచి ఖరీదైన చీరలు ఉంటే చూపించు, రేపు మా యజమాని కొడుకు పెళ్ళి, ఆమెకు బహుమతిగా ఇవ్వాలి అని అన్నది. పేదరికం మనసులో ఉంటుందా, మనీ పర్సులో ఉంటుందా? ఎవరు పేద? మీరే ఆలోచించండి.